ఎరా కళ్ళు చూపి హరి అట్టే వల్ల పోవాలరా హాస్పిటల్కి. నీ కళ్ళని చూస్తుంటే హరి నా కంట్లో నీళ్ళు వస్తున్నాయిరా. చిన్న పింపుల్ లాగా వచ్చింది అనమాట. ఆ పింపుల్ కానీ ఆ బ్లాక్ దాని మీదకి వచ్చేస్తే ఇంకా రిస్క్ అయిపోద్ది. ఆపరేషన్ ఏం చేయొచ్చు. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రజెంట్ అయితే శ్రీరంగంలో ఉన్నాం మామ, తిరుచిరాపల్లి. శ్రీరంగం చెప్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే టెంపుల్ పక్కనే ఉన్నాం అనమాట, జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలో. సో ఈరోజు సైడ్కి అయితే వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే రెడీ అయిపోయాము. ఇప్పటికే టైం వచ్చి 9:30 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడెడ్. వెళ్ళి చూపిస్తాను ఏముంది ఏం కథ అని ఈరోజు. సో చూద్దాం ఈ రోజు అంతా ఏం జరిగింది ఏం కథ అని. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇడ్లీ, పొంగల్, దోశ, పూరి, సాంబార్, చట్నీ బాగానే ఉన్నాయి. సో మామ ఇడ్లీ ఒకటి, కొంచెం పొంగలి అండ్ 2 చట్నీలు పెట్టుకున్నాను అనమాట. మామ కూడా సేమ్ పొంగలి, వడ అండ్ ఊత పొంగల్ పెట్టుకున్నాడు. ఇడ్లీ అయితే చాలా బాగుంది. వేసుకో, ఇడ్లీ చాలా బాగుంది. ఎందుకు ఎంత వేసుకున్నావు అయితే? దోశ ఎట్లా ఉంది? బాగానే ఉంది. సో మామ ఇప్పుడే బయలుదేరుతున్నాం అనమాట. టైం వచ్చి 10:30 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది చెప్పాలంటే. ట్యాక్సీ బుక్ చేసాము, వచ్చేసింది. మామ మీకు హైలైట్ వ్యూ కనిపిస్తుంది కదా, అదే అనమాట శ్రీరంగం రాజగోపురము. ఇది శ్రీరంగం రాజగోపురము. అండ్ మా హోటల్ చూడండి ఇక్కడే ఉంది, చాలా దగ్గర అనమాట. ఎరా కళ్ళు చూపి హరి అట్టే వల్ల పోవాలరా హాస్పిటల్కి. ఈ సైడ్ అవుని వచ్చే దారిలో హాస్పిటల్కి వెళ్ళిపో. సరేలే, పక్కనే కదా. నీ కళ్ళని చూస్తుంటే హరి నా కంట్లో నీళ్ళు వస్తున్నాయిరా. అవునరా, నిజమరా? సో అదే అనమాట మనం బుక్ చేసుకున్న ట్యాక్సీ. టైం అయితే 12 అవుతుంది మామ. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి. కాకపోతే మళ్ళీ ఈ సైడ్కి రావాలన్నమాట. ఎందుకంటే మేము అనుకున్నది వచ్చి ఇంత వర్క్, కానీ అక్కడ ఉండేది ఇంత పెద్ద వర్క్ అనమాట. అది మా ఇద్దరి వల్ల కాదు. సో అందుకని మా కంపెనీ నుంచి ఇంకో 2 మనుషుల్ని పిలిపించుకొని తర్వాత ఇక్కడికి రావాలన్నమాట. ప్రస్తుతానికైతే ఇక్కడ వర్క్ అయితే పోస్ట్ పోన్ అయింది. కంప్లీట్ అయిందని చెప్పకూడదు, పోస్ట్ పోన్ అయిందని చెప్పాలి. అందుకని మాకు ఇంకా ఈరోజు ఫుల్ టైం ఉంది. అండ్ ఆల్సో హరికి కన్ను బాగాలేదు కదా, సో అది కూడా వెళ్ళి చూపించాలి ఈరోజు. అదే వర్క్ ఈరోజు. ఎరా నొప్పేస్తుంది బాగా, పాపం ఎక్కువ నొప్పేస్తుంది. ఇంకా చిన్న పింపుల్ లాగా వచ్చింది అనమాట. ఆ పింపుల్ కానీ ఆ బ్లాక్ దాని మీదకి వచ్చేస్తే ఇంకా రిస్క్ అయిపోద్ది. సో అందుకని ఆ లోపే వెళ్ళి చూపించేయాలి కదా. ఇప్పుడు మామ ప్రజెంట్ శ్రీరంగంలో ఉన్నాం అనమాట. ఎక్కడైనా ఊర్లో గుడి ఉంటుంది, కానీ ఇక్కడ ఊరంతా గుడే అనమాట. మొత్తం కడుతున్నారు రథాన్ని, పెయింటింగ్ ఉంటుంది, పని చేస్తున్నారు. అదేరా కంటి సింబల్ చూడు, ఉన్నాడో లేడో తెలియదు మనకి. ఏంది ఎంతమంది ఉన్నారా? డిశ్చార్జ్ இருக்கா? అరే వాటర్ ఏమైనా వస్తుందా? వాటర్ இல்ல, கூட மடிக்கிறதா வெச்சுக்கோ. పెట్టండి అటు పెట్టు. కింద చూడండి, బ్లాక్ పార్ట్ కు జాయింట్ ల. ఓకే, సరియా పెట్టు. ఓకే, తగ్గిపోతాను. ఆపరేషన్ ఏం చేయొచ్చు. తల కులిక కూడదు. ఓకే, కండిపా తల కులిక. హెడ్ బాత్ చేయకూడదంట. సో మనం ఇప్పుడే చూపించుకొని వచ్చాం అనమాట. ఐ ఇన్ఫెక్షన్ అయిందంట మామకి. తలస్నానం చేయకూడదంట ఒక వారం 10 రోజులు. తగ్గేంత రోజు చేయకూడదండి. 4 మాత్రలు, ఒక 5 డ్రాప్స్ ఇచ్చారు. సో కన్నేం దీపలేదంట, ఇబ్బంది లేదు హరి, బాధపడబాక. లేకపోతే నాకు అన్ని ఇచ్చేద్దాం అనుకున్నాను నీకు. నీట్గా ఇక్కడ రాసి ఇచ్చారు మామ. 8కి ఒకసారి మార్నింగ్, 12కి అండ్ సాయంత్రం 4కి ఒకసారి, నైట్ 8కి ఒకసారి వేసుకోవాలంట ఒక్కొక్క డ్రాప్. ఏముందిలే, 4 డ్రాప్లు ఒకేసారి వేసుకుంటే 4 ఒకేసారి వేసుకుంటే 4 ఒకేసారి వేసుకుంటే ఇంకొకరిని పెట్టేయాలి అప్పుడు. చూడరా భలే కూర్చోన్నాయి కదా. గెస్టా పోకుండా దారికి అడ్డంగా కూర్చోన్నాయి. అవును రైట్. మనం ఇప్పుడే రూమ్కి వచ్చాం అనమాట. టైం వచ్చి 1 అయింది. డాక్టర్ ఏమన్నారంటే ఇదే రోజులో 4 డ్రాప్స్ ఖచ్చితంగా వేసేయండి, ఇంకా పక్క రోజు నుంచి ఆ టైమింగ్ ఫాలో అన్నారు అనమాట. సో ఇప్పుడు ఒకటి వేసేద్దాం హరికి డ్రాప్. నేనేదో కంటికి ఆపరేషన్ చేస్తారు అనుకుంటా అంటే సింపుల్ గా డ్రాప్ తో ముగిచ్చేసారు వల్ల. నీకు అదే కావాలా? బొక్క వేయాలి దీనికి. అవును, చూద్దా లేదేమో దగ్గర పిన్నీస్ లాడుంది, రాదురా. హోల్ వేయాల.
హోల్ చేసుకొని ఇస్తానని చెప్తే వద్దులే ఉంచుకొని రోజుటికి అని చెప్పాడు. అరే కాదురా సైడ్లో పెట్టున్నాడా ఏ మొలతాడులో తీసి వాడుకోవా మరి జాగ్రత్త అంతే. ఒకే డ్రాప్ బయట పోనీ బాగా బాగా కరెక్ట్ పడింది, అసలు బయటగా పోలేదు హరి ఇప్పుడు. సో మనం పెట్టిన ఆర్డర్ కూడా వచ్చేసింది అనమాట. డిండుగల్ తలపక్కట్టు బిర్యానీ నుంచి పెట్టాము. కాకపోతే పోయినసారిలాగా ఎర్రపప్పు కాకుండా బిర్యానీ పెట్టలేదు ఈసారి. ఏం పెట్టామంటే ఆంధ్ర స్పెషల్ వెజ్ మీల్స్ అండ్ పెరి పెరి రెడ్ చికెన్ హాఫ్. ఇదే అనమాట మనం పెట్టుకున్న ఆంధ్ర స్పెషల్ మీల్స్. మొత్తం 16 ఐటమ్స్ ఉంటాయంట. లెక్కేరా 9, 10, 11, 12, 13 ఉన్నాయి. 13 ఉన్నాయా? ఇవి లెక్కేసా లెక్కేసా మరి ఇంకేం లేవే. నేను ఇది కూడా ఖాళీగా ఉంది. రైస్ చూడండి అంత తక్కువ ఉందా మామ, 260 రూపీస్ అనమాట. కాకపోతే తక్కువే అమౌంట్ అయితే. రైస్ క్వాంటిటీ కూడా చాలా తక్కువే ఉందన్నమాట. సో దాంతోపాటు పెరి పెరి హాఫ్ చెప్పుకున్నాం అనమాట. దీన్ని ఏమంటారా బార్బిక్యూవా అది చెప్పుకున్నాం. స్పైసీగా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత వైట్ రైస్ తింటున్నాం కదా మనం. చాలా బాగుంది, కొంచెం కారంగా బాగానే ఉంది. పొటాటో ఫ్రై ఈరోజే లాస్ట్ అనమాట ఇక్కడ శ్రీరంగంలో. రేపు వచ్చి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడే చెప్పేస్తాను. పాండీకి వెళ్తున్నాం అనమాట, పాండిచ్చేరికి. కంపెనీ పని మీద పాండీకి వెళ్ళడం అయితే చాలా రేర్గా జరగద్ది. సో చూద్దాం రేపటి నుంచి పాండి వీడియోస్ వస్తాయి, ఎలా ఉంటుందో ఏంది కథ. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇప్పుడే, ఓకేనా. చాలా రోజుల తర్వాత రోడ్ సైడ్ బండిలో టిఫిన్ తింటున్నాం అనమాట. డబల్ ఎగ్ గుడ్డు దోశ విత్ కారం. కరెక్ట్ ఉంది. ఎర్రకారం తిని చాలా లేదు కదా. గుజరాత్ లో ఉండదు. ఇప్పుడు టైం వచ్చి మామ నైట్ 12 కావస్తుంది. రేపు ఎర్లీ మార్నింగ్ అంటే 5:30 కల్లా బయలుదేరాలన్నమాట. మనకి బస్సు వచ్చి 6:30కి ఉంది పాండిచ్చేరికి. అప్పటికప్పుడు ప్యాకింగ్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఇప్పుడే ప్యాక్ చేసుకున్నాను. నా బ్యాగ్ ఇక్కడ ఉంది అండ్ రేపు వేసుకోవాల్సిన బట్టలు మాత్రం బయట పెట్టుకున్నాను అనమాట. హరి కూడా అంతే, వాడి కూడా ప్యాకింగ్ అయిపోయింది. సో రేపు ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి పాండీకి వెళ్ళిపోవడమే అనమాట రేపు ప్లానింగ్ అయితే. సో చూద్దాం ఎలా జరగదు దేని కథ అని. నేనైతే మంచి ఎక్సైట్మెంట్ లో ఉన్నాను అనమాట. పాండీకి వెళ్ళడం నాకు సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం అయితే సోలోకి వెళ్ళండి, సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. ఈసారి హరి ఉంటాడు కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో అదనమాట ఈ రోజు ఈ వీడియోలో మందర. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా, బై.